మహాశివరాత్రి పర్వదినాన్ని, అలాగే వైకుంఠ ఏకాదశి, తొలి ఏకాదశి ఈ మూడింటిని ఎంత నిష్టతో పాటిస్తే ఆ జీవుడి జన్మ అంత పావనమైపోతుంది. మిగతా రోజులు పాటించకపోతే ఏం అభ్యంతరం ఉంటుంది లేదన్న మాట పక్కన పెడితే, ఈ మూడు విశేషవంతమైనటువంటి ఈ మూడింటిలోకెల్లా మహాశివరాత్రి ఇంకా విశేషవంతం. ఏంటి విశేషం అంటే, విశ్వం ఉత్పత్తి చెందుటకు యోగ్యమైనటువంటి ధర్మానికి ప్రతిరూపమైంది లింగోద్భవ కాలం. విశ్వ ఆవిర్భావానికి, విశ్వ పునాదికి, విశ్వ బీజోత్పత్తికి అంకుర దినం మహాశివరాత్రి. అనంత కోట్ల బ్రహ్మాండాలకు ఆవిర్భావమైన దినం ఏదైనా ఉన్నదయ్యా అంటే అది లింగోద్భవ కాల సమయం అంటే. మన ఋషుల యొక్క గణనాంకం ఎంత స్మార్ట్ చూడండి. ఈ లింగోద్భవ కాలాన్ని కనుక మన నాసా వాళ్ళు కనుక ఇంటర్నెట్లో కనుక లింగోద్భవ కాలానికి ఆది అంత్యం కనుక రీసెర్చ్ చేయాలని చూస్తే కంప్యూటర్ పేలిపోతుంది. దానికి అంత కెపాసిటీ లేదు చెప్పడానికి. అంతటి అద్భుతమైన దినాన్ని కొన్ని తప్పుల